I thank the Lord for being here today. ఈ రోజున మీరు ఇక్కడ ఉన్నందుకై నేను దేవునికి And it's వందనాలు a great తెలియజేస్తున్నాను. privilege for me to be in the country. ఈ యొక్క దేశంలో మీతో కూడా నేను ఉండడం నాకు ధన్యతగా I'm భావిస్తున్నాను. excited and joyful working with great ministers of God. గొప్ప దైవజనులతో కలిసి పరిచర్య చేయడం అనేది గొప్ప ఉత్సాహభరితమైన భావనగా నేను కలిగి ఉంటూ And ఉన్నాను. I'm happy to share with you అలాగే మీతో కూడా వాక్యం పంచుకోవడానికి మీరు so నాకు అనుమతి that ఇచ్చారు. God would lift you higher and higher. తద్వారా దేవుడు మిమ్మును మరింకొంకంత ఔన్నత్యానికి లేవనెత్తాలని కోరుతున్నాను. Let's have a word of prayer. ప్రార్థన చేయుదమా. Father, we thank you. తండ్రి మీకు We వందనములు. love you. మిమ్మల్ని We ప్రేమిస్తున్నాం. adore you. ప్రభువా మిమ్మల్ని గుర్తిస్తున్నాం. And we appreciate that you brought us into the kingdom at such a time like this. ఇటువంటి సమయం కోసమై మీరు మమ్మును ఇక్కడ సమకూర్చినందుకై మీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాం. We're praying that your spirit will impact every life. ప్రభువా మీ ఆత్మ ప్రతి వారి జీవితంలో కూడా పని చేయనట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ And ఉన్నాం. everyone here today, everyone who will hear will become a mighty instrument in your hand. ఈ రోజు ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ హస్తములలో బలీయమైన సాధనముగా ఉంచబడులాగున మీరు సహాయము చేయండి. We believe you have answered. ప్రభువా మీరు జవాబిచ్చారని మేము నమ్ముతూ ఉన్నాం. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. Amen. Thank you. You can sit down. దయచేసి కూర్చోవచ్చండి. మీకు ధన్యవాదాలు Today తెలియచేస్తున్నాను. we're looking at what the Holy Ghost is saying to you, to me and to the church. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాతోను మీతోను మనందరితోను ఏమని చెప్తున్నారో దానిని మనము చూడనయ్యున్నాం. What he says to one, he says to all. ఆయన ఒక్కరితో ఏం మాట్లాడుతున్నారో ఆ మాటను ఆయన అందరితోనూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. The Lord has called you into the ministry. ఆయన మనలను సేవకు పిలిచి ఉన్నారు. He has a plan, he has a purpose, he has a goal. అందుకోసం ఆయనకు ఉద్దేశం ఉంది, ప్రణాళిక ఉన్నది, లక్ష్యమును కూడా ఆయన కలిగి ఉన్నారు. And we must focus on that goal. కనుక అట్టి లక్ష్యము మీద మన దృష్టిని సారించాలి. In Colossians chapter 4, verse 17. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, Colossians chapter 4, verse 17. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, And say to Archippus, take heed unto the ministry to which thou hast been called. దేవుడు మీకును అలాగనే నాకును అగ్రిప్పకును అప్పగించిన పరిచర్యలో జాగ్రత్త వహించండి. Called of the Lord. దేవుని Called చేత in అందుచేత the మనం పిలువబడి Lord ఉన్నాం. that thou fulfill it. ఆ యొక్క పిలుపును నిర్వర్తించుటకు మనము బాధ్యతను కలిగి ఉన్నాం. That's the Holy Ghost talking, first of all, to this man, a minister of God. మొట్టమొదటిగా ఈ వ్యక్తి దేవుని కృపలో ఉండి ఉన్నవాడు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. What he says to him, he says to you. ఆయన ఆ వ్యక్తితో ఏం చెప్తున్నారో అదే మాటను ఆయన మనకు కూడా తెలియచేస్తున్నారు. What he says to you, he says to all of us. ఆయన మీ ఒక్కరితో ఏం చెప్తున్నారో మనందరికీ కూడా ఆయన ఆ వాక్కును ఆ మాటను అందిస్తూ ఉన్నారు. And so the Holy Ghost is saying to you today, కనుక ఈ రోజున పరిశుద్ధాత్ముడు మీ అందరితో ఏమని చెప్తున్నారంటే, that you take it to yourself. మీరు వాటిని మీ యొక్క స్వీయమైన మాటలుగా స్వీకరించాలి. First of all, to yourself. మొట్టమొదటిగా మీరు వాటిని సొంతంగా తీసుకోవాలి. That you are in the Lord and then you are bringing others to the Lord. మీరు ప్రభువులో ఉండి ఉన్నారనియు మాత్రమే కాకుండా ప్రభువును ప్రజల చెంతకు తీసుకుని వెళ్ళనయ్యి ఉన్నారనియు. Take it to yourself. కనుక మీరు వాటిని స్వయంగా That you తీసుకోండి. enjoy the grace of God, then you can present the grace of God to others. అప్పుడు మీకు వర్తింప చేయబడ్డ దేవుని కృప 100% ప్రజలకు కూడా వర్తింప చేయబడుతోంది. Take it to yourself that you have the hope of heaven. Then you can present that hope of heaven to other people. పరలోక నిరీక్షణను మొదటిగా మీరు స్వీకరించిన తరువాత మీ ద్వారా ప్రజలందరికీ కూడా పరలోక రాజ్యమునకు సంబంధించిన నిరీక్షణను మీరు అందించే వారిగా ఉండాలి. Now it says that you fulfill the ministry.
కనుక అప్పుడు సేవా పరిచారకునిగా మీరు మీ యొక్క బాధ్యతను పరిపూర్ణం చేస్తున్న వారు అవుతారు. That you focus on the ministry. ఆ విధంగా సేవా పరిచర్య మీద తదేక దృష్టి నిలిపిన వారు అవుతారు. That you live and labor for the ministry. తద్వారా సేవా పరిచర్య కోసమై జీవించుచు జీవనాన్ని కొనసాగించిన వారు అవుతారు. That you love the ministry. ఆ విధంగా మీరు సేవను ప్రేమించిన వారు అవుతారు. What you love, you focus on. మీరు దేనినైతే ప్రేమిస్తారో మీ తదేకమైన దృష్టిని దాని మీదనే నిలుపుతారు. You focus on. దేనినైతే ఇష్టపడుతూ ఉంటారో దాని మీద మీ దృష్టి నిలిపిన వారిగా ఉంటారు. And when you focus on the ministry, you labor in the ministry. ఎప్పుడైతే పరిచర్య మీద తదేకమైన దృష్టి నిలుపుతారో అప్పుడు పరిచర్యలో బాగుగా ప్రయాసపడతారు. And then he says, remember, it is God that called you into that ministry. కనుక ఈ రోజున జ్ఞాపకం చేసుకోనండి, అట్టిని సేవా పరిచర్యలోనికి మనల్ని పిలిచిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. Starting from that verse, we're looking at the subject, fulfilling the ministry of his high calling. ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకుని దేవుని పిలుపు, ఉన్నతమైన పిలుపునకు సంబంధించిన సత్యాలు ధ్యానం చేయనయ్యున్నాం. The calling we have is a high calling. మనము కలిగి ఉన్న ఈ యొక్క పిలుపు ఉన్నతమైన పిలుపై ఉన్నది. Spurgeon told his own son. అది మనకు వ్యక్తిగతమైనది, మనల్ని ముందుకు నడిపించేది కూడా. Spurgeon, a minister about some centuries ago. చాలా సంవత్సరాల క్రితం స్పర్జన్ లాంటి కొంతమంది ప్రఖ్యాత వ్యక్తుల జీవితాలను సేవ గురించి మనం చూచినప్పుడు he said, my son, if God has called you to be a minister, don't try to be a millionaire. ఆయన చెప్పిన మాట మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. నా కుమారుడా, దేవుడు నిన్ను తన సేవకునిగా ఉండడానికి పిలిచి ఉన్నట్లయితే సేవకునిగానే ఉండు గాని ఒక కోటీశ్వరుడిగా మారడానికి ప్రయత్నించకు. It's a high calling. అది ఉన్నతమైన పిలుపు. You cannot exchange it for any other thing. మీరు ఆ యొక్క పిలుపును వేరే లావాదేవీ చేత మార్చడానికి వీలు కలగదు. Believe the Lord who has called you to the ministry. మిమ్మును సేవా పరిచర్యకు పిలిచిన వాడు ప్రభువే అని విశ్వసించండి. Focus on that ministry. ఆ యొక్క సేవా పరిచర్య మీద తదేకమైన దృష్టి ఉంచండి. Each day do something in progress so that you're moving on to fulfilling the ministry. దేవుని సేవా పరిచర్యను సమగ్రంగా సంపూర్తి చేయడం కోసం ప్రతి రోజును కూడా కొంత పురోభివృద్ధి కోసం ప్రయాసపడుతూ ప్రయత్నించండి. Be happy, be satisfied that you have a high calling. మీకు ఉన్నతమైన పిలుపున్నది అనే భావంతో సంతోషాన్ని అలాగనే సంతృప్తిని కూడా కలిగి ఉండండి. The word of God tells us అయితే ఇది మనకు ఏమని చెప్తోంది? that he gave some apostles, some prophets, some evangelists, some pastors and teachers. అలాగున ఆయన మనకు కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించి ఉన్నాడు. He might have called you to be an evangelist. ఒకవేళ ఒక సువార్తికునిగా ఉంచబడి నిమిత్తం మిమ్మల్ని పిలిచి ఉన్నాడేమో. He might have called you to be a pastor. లేకపోతే సంఘ కాపరిగా ఉండి నిమిత్తం పిలిచి And he ఉన్నాడేమో. might have called you to be a teacher. లేకపోతే ఒక ఉపదేశకునిగా ఉండి నిమిత్తం దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడేమో. Know that ministry. ఆ యొక్క పరిచర్యను ఎరిగి ఉండండి. Focus on that ministry. ఆ పరిచర్య మీద దృష్టి సారించండి. Labor in that ministry. ఆ యొక్క పరిచర్యలోనే బహుగా And ప్రయాసపడండి. always take an inventory and check up, am I fulfilling the ministry to which the Lord has called me? ఎప్పుడు నువ్వు కూడా ప్రభువు నన్ను ఎట్టి సేవా పరిచర్య కొరకే పిలిచి ఉన్నారో అట్టి ఉద్దేశాన్ని నిర్వర్తిస్తున్నానా లేదా అనే నవనూతనమైన పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. Today we're looking at three aspects of the ministry. ఈ రోజున సేవా పరిచర్యకు సంబంధించిన 3 కోణములను మనము చూడనయ్యున్నాం. The pastor, మొదటిది సంఘ కాపరి, evangelist, రెండవది సువార్తికుడు, the teacher. మూడవది ఉపదేశకుడు. Number one, మొదటిది the high calling of the pastor, shepherding. సంఘ కాపరి యొక్క అత్యున్నతమైన పిలుపు ఏమిటనగా గొర్రెలను కాయుట. Number two, the holy, sacred calling of the evangelist, soul winning. రెండవదిగా అత్యంత పరిశుద్ధమైన పిలుపు, ఆత్మలు సంపాదించే పిలుపు, అది సువార్తికుని యొక్క పిలుపై ఉన్నది. Number four, the heavenly calling of the teacher, stabilizing. మూడవదిగా స్థిరత్వాన్ని కలిగించడానికి పరిచర్య చేసే పరసంబంధమైన పిలుపు ఉపదేశకుని యొక్క పిలుపు.
Look at number one. ఇప్పుడు మొదటి దానిని చూద్దామా? I make number one the pastor because we're all familiar with the pastor. మొదటిగా మనం ఇది ఎందుకు చూస్తున్నామంటే సంఘ కాపర్ల పరిచర్య మనకు బాగా పరిచయం గనుక అందును బట్టి ధ్యానం చేస్తున్నాం అనుకోవచ్చు. The pastor is a shepherd. సంఘ కాపరి అంటే గొర్రెల కాపరి. Shepherds, he tends, he protects the church. గొర్రెల కాపరిగా సంఘ కాపరి సంఘాన్ని కాస్తాడు, భద్రపరుస్తూ ఉంటాడు. The church is ecclesia. That is the people who are called out of darkness of the light. సంఘము అనగా ఎక్లీషియా, ప్రత్యేకించబడ్డవారు, అంధకారములో నుండి వేరుపరచబడి ప్రత్యేకముగా ఉంచబడ్డ జనాంగం. They're called out of the world into the kingdom of God. వారు లోకములో నుండి దేవుని యొక్క రాజ్యములోనికి వేరుపరచబడి పిలువబడి ఉన్నారు. Jesus said, upon this rock I build my church. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమని చెప్పారంటే, ఇదిగో ఈ రాతి బండ మీద నేను నా సంఘమును కట్టుదును. He is the good shepherd of the church. ఆయన సంఘమునకు మంచి కాపరి అయి ఉన్నాడు. He is the great shepherd of the church. ఆయన సంఘమునకు గొప్ప కాపరి అయి ఉన్నాడు. He is the glorious coming king, the glorious shepherd of the church. అలాగే సంఘం కోసం మహిమవంతమైన రాజుగా తిరిగి రాబోతున్న మహిమవంతమైన కాపరి కూడా ఆయనే అయ్యున్నాడు. He builds his church. ఆయనే తన సంఘమును కట్టువాడయ్యున్నాడు. And he calls you and calls me to be part of the builders, under shepherds, under the great glorious shepherd. ఆ గొప్ప దేవుని యొక్క మహిమవంతమైన పరిచర్యలో తను నిర్మాణము చేయించు అందులో పాలి భాగస్థునిగా ఆయన నిన్ను నన్ను ఆ పని కోసమై పిలిచి ఉన్నాడు. You're a pastor, you're a shepherd. ఇక్కడ సంఘ కాపర్లు ఉన్నారు అంటే వారు కాపరి పరిచర్య చేస్తున్నారు. And you don't shepherd over an empty fold, you shepherd over the sheep of the Lord. Those who are the sheep of Christ, they hear him, they follow him. మీరు కాపరిత్వము చేస్తున్నారంటే ఖాళీగా ఉన్న దొడ్డి కోసమై కాపరిగా మీరు నియమించబడలేదు. ఆయన స్వరమున విన్న గొర్రెలు ఆయన చేత సమకూర్చబడగా అట్టి గొర్రెల మందకు మీరు కాపరిగా పిలువబడి ఆ పనిని నిర్వర్తిస్తూ ఉన్నారు. The sheep are the people that hear Christ. ఈ యొక్క గొర్రెలు దేవుని స్వరమును విన్న ప్రజలు. And the sheep follow Christ. ఆ యొక్క గొర్రెలు క్రీస్తును వెంబడించాలి. And so when we talk of a pastor, కనుక మనం ఒక సంఘ కాపరి గురించి మాట్లాడదామని అనుకుంటే we're talking of a shepherd having sheep, having saints, having the children of God in the local assembly or in a wider assembly, and is leading them towards heaven, and he gives them the good pasture, what they need to have to be strong in the Lord. దేవుని స్వరమును ఆలకించి దేవుని చెంతకు సమకూర్చబడ్డ స్థానికముగా ఉన్న ప్రజల సమూహముగా గాని లేక విశ్వవ్యాపితముగా ఉన్న ప్రజల సమూహాన్ని గాని సమకూర్చి భద్రపరిచి మేపుతూ ఉండి వారిని ప్రభువుకు చేరువ చేసే పరిచర్యలో ఉండేవాడే సంఘ కాపరిగా పిలువబడుతూ ఉంటాడు. We're told in Jeremiah chapter 3 verse 14. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో మనకు ఏమని చెప్పబడి ఉన్నది అంటే, And here is what God himself has said about the pastor. దేవుడే సంఘ కాపరి గురించి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. He says, I will give you pastors according to my heart. నాకిష్టమైన లేక నా హృదయానుసారులైన కాపరులను మీకు నియమింతును లేక ఇచ్చేదను అంటున్నారు. David was a man after God's heart. ఇదిగోండి దావీదైతే దేవుని హృదయానుసారుడైన వ్యక్తి. To shepherd the nation of Israel. ఇజ్రాయేలు దేశానికి కాపరిగా ఉండడం కోసం నియమించబడ్డ వ్యక్తి. To lead the children of Israel into the will of God. ఇజ్రాయేలు ప్రజలను దేవుని చిత్తము లోనికి నడిపిస్తూ ఉన్నవాడు. But he himself was a man after God's heart. అటువంటి వ్యక్తి తను కూడా స్వయముగా దేవుని హృదయానుసారుడైన వ్యక్తిగా ఉన్నాడు. God gave testimony about David. He will do my will. దేవుడు కూడా స్వయముగా దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఇతడు నా చిత్తమును నెరవేర్చువాడు అని. And God said, I will give you a pastor or pastors after my own heart. అలాగనే దేవుడు ఏమని సెలవిస్తున్నావు అంటే, నా హృదయానుసారులైన వారిని లేక తెలుగు అనువాదంలో నాకు ఇష్టమైన కాపరులను నేను మీకు నియమింతును. The real pastor after the heart of God has a new heart.
నిజమైన కాపరి దేవుని హృదయానుసారుడు అంటే నూతనమైన హృదయం గలవాడై ఉంటాడు. The promise of God says in Ezekiel, I'll take the stony heart, the stubborn heart, the sinful heart out of you. I'll give you a heart of flesh. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, రాతి గుండెను, బండ వంటి గుండెను, కఠినమైన గుండెను తీసివేసి మెత్తని మాంసపు హృదయమును మీకు ఇచ్చేదను అని ఆయన వాగ్దానం చేశారు. The pastor is converted first before he goes to convert other people. సంఘ కాపరి అనగా మొదటిగా తను మార్పు చెందాలి, ఆ తరువాత ఇతరుల కోసమై మార్పు చెందించేలాగున పరిచర్యను జరిగించాలి. The natural sinful heart is taken away. A new heart that follows after the Lord has been given to him. ప్రకృతి సంబంధమైన స్వాభావికమైన హృదయాన్ని గనక కలిగి ఉన్నట్లయితే వారు దేవునికి దూరం చేసేవారు అవుతారు. అట్టి వారు కాకుండా దేవుని చిత్తానుసారమైన నూతన హృదయం గలవారై ఉండాలి. And so we examine ourselves in the ministry. కనుక సేవా పరిచర్యలో మనలను మనము స్వయముగా పరీక్షించుకోవాలి. Do I have a new heart? నాకు నూతన హృదయం ఉన్నదా? Do I have a cleansed conscience? నాకు పరిశుద్ధపరచబడ్డ మనస్సాక్షి Do I ఉన్నదా? have a transformed life? నాకు రూపాంతరపరచబడిన జీవితం ఉన్నదా? Does that heart, new heart, do the will of God in the secret and in the public? ఎందుకనగా అట్టి నూతన పరచబడ్డ ప్రశస్త హృదయమే దేవుని యొక్క చిత్తాన్ని మర్మయుక్తమైన సందర్భాల్లో జరిగిస్తుంది, బహిరంగ వేదికల మీద సమూహాల మధ్య కూడా జరిగిస్తుంది. Then God gives you as a pastor to lead his church. దేవుడు తన సంఘాన్ని నడిపించడానికి మిమ్మును సంఘ కాపరిగా ఎంపిక చేసుకుని వాడై ఉన్నారు. And remember, this is what God has done. జ్ఞాపకం చేసుకోండి, ఇది దేవుడే స్వయముగా జరిగించిన I పరిచర్య. will give you. నేను మీకు ఇస్తాను అన్నాడు. It's God that gave you as a pastor to the church. సంఘానికి కాపరిగా మిమ్మును సంఘానికి అనుగ్రహించిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం చెప్తారా? You didn't appoint yourself. మిమ్మును మీరు నియమించుకోవడం అన్నట్టుగా కాదు. You didn't volunteer. Okay, I'm coming, I'm going to be your pastor. ఇదిగో నేను వచ్చేస్తాను, నేను మీకు పాస్టర్ గా ఉంటాను అన్నట్టుగా మిమ్మును మీరు నియమించుకోవడం కాదు. And you cannot quit by yourself until God removes you. అలాగే మిమ్మల్ని ఒక సంఘము నుంచి కాపరిగా దేవుడు తీసివేసే వరకు ఏ నరుడు కూడా అట్టి పరిచర్య నుంచి మిమ్మల్ని తీసివేయలేడు. నమ్మిన వారు చప్పలు కూడా దేవునికి మహిమను చెల్లిద్దాం. I am tired, I quit. No, you cannot. మన జీవిత కాలం అంతయు కూడా మనల్ని నియమించిన వాడు దేవుడే అని మనం ఎరిగి ఉంటే I తొలగించబడలేం. am frustrated, I am leaving. No, you cannot. నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను, ఇబ్బంది అనిపించింది, కాపరి పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అనుకోవడానికి లేదు. There is not enough money in this assembly, I'm leaving for another place. No, you cannot. మన భాషలో చెప్పాలి అంటే ఈ సంఘంలో చాలినంత చందాలు లేవు గనుక నేను ఈ సంఘాన్ని కాపరిగా ఉండకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతాను అనడానికి లేదు. You didn't come there by yourself. I will give you pastor after my own heart. ఎందుకనగా దేవుడే స్వయంగా సెలవిస్తున్న మాట, ఆ సంఘానికి కాపరిగా నిన్ను నియమించిన వాడును నేనే గనుక నేను నియమించాను, స్థిరముగా ఉండమంటున్నాడు. Look at what follows there. Which shall feed you with knowledge and also with understanding. ఎందుకనగా ఇర్మియా గ్రంథం 3:15 ప్రకారం అక్కడకు మీ చెంతకు పంపించబడ్డ వారికి జ్ఞానము చేతను, అవగాహన సామర్థ్యము చేతను, పోషణను లేక బోధను మీరు అందించవలసిన వారై ఉన్నారు. The pastor God gives to the church feeds the church with knowledge. సంఘ కాపరి అయిన వాడు తన సంఘమునకు జ్ఞానమును విందు భోజనముగా ఇచ్చువాడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. The knowledge from God. ఎందుకనగా ఆ జ్ఞానం దేవుని యొద్ద నుంచి అతను The తీసుకుని వచ్చిన వాడు. revelation of his grace. అది దేవుని కృపకు సంబంధించిన ప్రత్యక్షత. The revelation of his purpose and plan for the church. అలాగే సంఘానికి సంబంధించిన దేవుని ఉద్దేశముల యొక్క, దేవుని ప్రణాళికలకు సంబంధించిన ప్రత్యక్షతనిచ్చేవాడు అవుతాడు. Feed the church with the knowledge of scripture. కనుక దేవుని యొక్క సంఘమునకు లేఖనానుసారమైన పోషణ విందును సమకూర్చండి. We're not allowed, we're not permitted to come to the church and tell some bad stories.
I don't have enough money. You are not taking care of me. I'm suffering here. If I remained in my profession in the world, I know what my colleagues are earning. That's not the knowledge. When God has appointed you as a pastor in a church, you feed them, not with the story of your own suffering, but with the knowledge of the word of God. అద్భుతమైన మాటలు శ్రద్ధగా ఆలకించుదురు గాని సంఘ కాపరి పరిచర్యలో ఉండి కూడా ఏదైనా మంచి ఉద్యోగాన్ని ఆదాయాన్ని విడిచిపెట్టి వచ్చిన తరువాత సంఘం ముందుకొచ్చి అయ్యో నాకు డబ్బులు లేవు, పేదరికము, బాధల్లో ఉన్నాను, నేనే గనక మునుపు ఉన్న మంచి ఉద్యోగంలో ఉంటే చాలా బాగా బ్రతికేవాడినని సంఘము ఎదుట సంఘ కాపరి బీద బోధలు చేయకూడదు. You're not talking to the church, I'm the greatest pastor in this nation. All those, that one is not good. That one is not good. You are not called to come and criticize other people in the church. Feed them with knowledge. ఎందుకనగా ఆ రీతిగా ఒక గొప్ప కాపరిని గురించి మాట్లాడడానికో మరొకరి గురించి విశ్లేషించడానికో మనం పిలువబడలేదు కానీ సంఘమునకు సంబంధించి దేవుని కృపా ప్రత్యక్షతను విందు భోజనం వల్లే వడ్డించుటకు సంఘ కాపరులుగా మనము పిలువబడి ఉన్నాం. There is so much in the Bible that the ordinary people does not understand. Give them the knowledge and the understanding of the word of God. అనన్య సామాన్యమైన ప్రజలకు అర్థము కాని సత్యం ఎంతగానో పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నది. దానిని జ్ఞానము రూపములో, అవగాహన సామర్థ్యం రూపములో సంఘ కాపరి అయిన వాడు సంఘానికి బోధ చేయాలి, వడ్డించాలి. Look at chapter 23 verse 4. ఇక్కడ 23వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో 4వ వచనాన్ని మీరు గమనించినట్లయితే In chapter 23 verse 4 he calls the pastors shepherds. అక్కడ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో సంఘ కాపరులను ఆయన గొర్రెల కాపరులుగా పిలుస్తున్నట్లు మనం చూడగలుగుతాం. And he says, I will set up shepherds over them. నేను వాటి మీద కాపరులను నియమించెదను అంటున్నారు. The children of Israel understood the ministry of the shepherd. ఇజ్రాయేలు ప్రజలకు కాపరుల పరిచర్యను ఆయన ఆ రీతిగా అప్పగిస్తున్నాడు. They lead the sheep out and they stand in front of the sheep. వారు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ దేశపు కాపరులు గొర్రెలను నడిపించి వాటికి ముందుగా నిలవబడి ఉంటారు. They search for green pasture. They do not leave the sheep to go and search, but they search for the green pasture and they lead the sheep there. ఆహారము కొరకైన పచ్చిక బయళ్లను గొర్రెలను వెతుక్కోమంతటగా ఆయన చెప్పడు. గొర్రెలు వెతుక్కోవడం కాదు, కాపరి పచ్చిక బయళ్లను వెతికి ఈ గొర్రెల మందను ఆ పచ్చిక బయళ్ల చెంతకు నడిపిస్తాడు. And the shepherd stays with the sheep while feeding them. అలాగే ఈ గొర్రెలు మేత మేయిచు ఉన్నప్పుడు ఈ గొర్రెల కాపరి వాటి సామీప్యమున వాటి చెంతన అక్కడే నిలిచి ఉంటాడు. The pastor is a shepherd. కనుక సంఘ కాపరి అంటే గొర్రెల కాపరి. The shepherd does not leave the sheep, travel to America, travel to Europe, travel over here and over there. He's looking for money. I'm doing a great work in my country. You people support. And then he goes from place to place. He's not feeding the sheep and staying with the sheep. గొర్రెల కాపరి గనుక సంఘాన్ని విడిచిపెట్టి విదేశీయానాలు, విదేశీ ప్రయాణాలు, అక్కడికి వెళ్ళి మేము ఎంతగానో కష్టపడి పని చేస్తున్నాం అన్నట్టుగా అయ్యగారు కొన్ని దేశాల పేర్లు కూడా చెప్పారు. అవి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. వారి ముందు వేరొక విన్నపాలు తెలియజేసి వాటిని తీసుకొచ్చి సంఘానికి ఇద్దామన్నట్టుగా భావించినట్లయితే వాస్తవానికి జరిగించబడుతున్న పని ఏంటంటే పోషణ ఇవ్వవలసిన గొర్రెలకు పోషణ ఇవ్వకుండా పస్తు పెడుతున్నట్లుగా అవుతోంది. While feeding the sheep, is protecting the sheep from wolves, from lions, from wild animals in the forest. ఎందుకనగా అరణ్య ప్రాంతములో ఉంచబడ్డట్టుగా ఉన్న ఈ మందను తోడేళ్ల బారి నుండి, నక్కల బారి నుండి, క్రూర జంతువుల బారి నుండి రక్షించవలసి ఉన్న బాధ్యత యొక్క కాపరిదే. He does not protect the sheep by striving with the sheep, by kind of beating the sheep and by terrifying, terrorizing or threatening the sheep. No, he fights the animal, wild animal. He doesn't fight the sheep. ఈ యొక్క గొర్రెల కాపరి అయిన వాడు తన మందలో ఉన్న గొర్రెలతో పోట్లాడడం, కోపపడ్డం, ఆగ్రహంతో ఉన్న విధానాలతో తన భావోద్వేగాలు చూపెట్టకూడదు. గొర్రెలకు విరుద్ధంగా వచ్చే క్రూరమైన తోడేళ్ల వంటి అడవి జంతువుల మీద తన యొక్క కోపాన్ని గాని, ఆగ్రహాన్ని లేదా బలాన్ని గాని చూపించవలసిన వాడై ఉన్నాడు. The sheep do not fear
the shepherd. గమనించాలి, గొర్రెలెప్పుడు కూడా తమ కాపరికి భయపడకూడదు. They love the shepherd because the shepherd loves them. ఎందుకంటే గొర్రెల కాపరి వాటిని ప్రేమిస్తున్నాడు కనుక ఆ యొక్క ప్రియమైన గొర్రెలుగానే అవి మిగిలి ఉంటాయి. The ministry of the shepherd is the ministry of love. గొర్రెల కాపరి యొక్క పరిచర్య ప్రేమతో కూడిన పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. The ministry of feeding, ఆయన పోషణ ఇచ్చే పరిచర్య చేస్తున్నాడు. the ministry of care, జాగ్రత్త వహించే పరిచర్య చేస్తున్నాడు. and the ministry of anointing them with oil, healing them when they are sick. అలాగే వాడి తలలను తైలముతో అభిషేకించటం, అవి రోగంతో ఉన్నప్పుడు వాడికి స్వస్థతను సమకూర్చటం, అట్టి పరిచర్యను అతడు చేయుచూ ఉన్నవాడిగా ఉన్నాడు. Remember, it's a high calling. కనుకనే ఇది చాలా ఉన్నతమైన Every పిలుపు. day we need to pray for more grace. అయితే ఈ పిలుపు కోసం మరి ఎక్కువ కృప కొరకై మనం ప్రార్థించాలి. We need to pray for more insight. మరి ఎక్కువ ఆంతరంగిక దృష్టి కోసం We ప్రార్థించాలి. need to pray for more understanding. అలాగే మరి యొక్క అవగాహన సామర్థ్యం కొరకు ప్రార్థించాలి. And as the church grows and expands, సంఘము ఎదిగే కొలది, సంఘము విస్తృతపరచబడే కొలది, we have different kinds of people that have different needs in the church. విభిన్న రకాలైన ప్రజలు విభిన్నమైన అవసరతలతో సంఘానికి హాజరవుతూ ఉంటారు. And as the church is growing, the pastor is growing. ఒక సంఘం గనుక వృద్ధి చెందుతూ ఉన్నది అని అంటే ఆ సంఘ కాపరి వృద్ధి చెందుతూ ఉన్నాడు అన్నమాట. It's growing in love. ప్రేమలో ఎదుగుతున్నాడు. It's growing in grace. అలాగే కృపలో ఎదుగుతున్నాడు. It's growing in understanding. అవగాహనలో ఎదుగుతూ ఉన్నాడు. It's growing in his method. అలాగే తన యొక్క ప్రతిఫలాల విషయంలో కూడా ఆయన ఎదుగుతూ The ఉన్నాడు. message remains the same. కానీ వర్తమానం మాత్రం ఎప్పటికీ The మార్పు knowledge చెందనిదిగా and ఉంటుంది. revelation of the word remains the same. దేవుని యొక్క వాక్యం, వాక్య జ్ఞానానికి సంబంధించిన ప్రత్యక్షత ఎప్పుడు మార్పు చెందనివిగా The ఉంటాయి. pastor, the shepherd is growing, it is communicating that knowledge. సంఘ కాపరి అయిన వాడు ఎంతగా ఎదుగుతూ ఉంటాడో అతడు సముపార్జించుకున్న జ్ఞానాన్ని అంతగా సంఘములో ఉన్న ప్రజలకు అందించేవానిగా ఉంటాడు. And he feeds the church with knowledge, with understanding. అలాగే సంఘానికి జ్ఞానమును, అవగాహన సామర్థ్యమును పోషించే మేతగా అందిస్తూ ఉంటాడు. And it says they will not fear. అలాగే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అట్టి కాపరికి ఆ గొర్రెలు ఏ మాత్రం కూడా భయపడవు. The shepherd gives assurance to the sheep. కాపరి గొర్రెలకు అభయమిస్తూ ఉంటాడు. They will not fear the wolves, they will not fear the lions, they will not fear the wild animals of the world. ఆ యొక్క లోకములో ఉన్న తోడేళ్లు గాని, సింహాలు గాని, క్రూరమైన జంతువులు గాని వస్తాయేమో, దాడి చేస్తాయేమో అనే భయం ఈ గొర్రెల మందకు ఉండదు. And they know enough of the grace of God that they do not fear going to hell. Now they know their names are written in the book of life. నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతామనే భయం వాటికి ఏమాత్రము ఉండదు. వాటి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నామనే నిశ్చయత అవి కలిగి ఉండి ధైర్యంగా ఉంటాయి. They are taught to love God with all their heart, all their soul, all their mind and all their strength. అటు వారు ఏం చేస్తారంటే వారి పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో కూడా సంఘాన్ని ఆ రీతిగా ప్రేమించేవారిగా ఉంటారు. Let's examine ourselves as pastors. ఈ రోజున సంఘ కాపరులారా, మనమందరము కూడా మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. మనం అటువంటి కాపరులుగా ఉన్నామా? Focus on the ministry, the high calling of the pastor. దేవుడు సంఘ కాపరిగా ఇచ్చిన ఉన్నతమైన పిలుపునకు సంబంధించిన తదేకమైన దృష్టిని మనం కలిగి ఉన్నామా? Ephesians chapter 4 verse 11. ఎఫెసీ పత్రిక 4:11 వచనంలో And he gives some apostles, అక్కడ ఆయన కొందరికి అపోస్తులు గాను, some prophets, కొంతమందికి ప్రవక్తలు గాను, some evangelists, కొందరిని సువార్తికులు గాను, some pastors కొందరిని and teachers. కాపరులు గాను, ఉపదేశకులుగా నియమించాడు. Why? ఎందుకని? For the perfecting of the saints. సంఘము యొక్క క్షేమాభివృద్ధి, పరిపూర్ణత, సంపూర్ణత కోసం. A pastor is not coming to the church every time saying, I am imperfect, you are imperfect, everybody is imperfect, nobody can be perfect. The pastor is given to the church for the perfecting
of the saints. సంఘ కాపరి గనక లోపంతో ఉన్నవారై సంఘములో ఉన్నవారిని లోపముతో ఉన్నవారిగానే భావిస్తూ ఉన్నట్లయితే సంఘ కాపరి పరిచర్య ఎందుకు అప్పగించబడిందంటే లోపరహితమైన వాటిగా సంపూర్ణులుగా సంఘమును చేయి నిమిత్తమే అప్పగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Then it says for the work of the ministry. అలాగే సేవా పరిచర్య యొక్క వృద్ధి నిమిత్తమై, as the people are getting born again and they remain in the church, and you're teaching them with knowledge, you're teaching them with understanding, you're preparing them to be part of the ministry that will assist and walk along with you. తిరిగి జన్మించి సంఘములో చేర్చబడ్డ వారందరూ కూడా తిరిగి జన్మించినప్పుడు ఎట్టి స్థితిలో ఉన్నారో అట్టి స్థితిలో మాత్రమే నిలిచి ఉన్నట్లయితే ఆ యొక్క సంఘ కాపరి వారిని పరిపూర్ణతలోనికి, క్షేమాభివృద్ధిలోనికి, సంపూర్ణతలోనికి నడిపించే కాపరిగా లేనట్టుగా అర్థం చేసుకోవచ్చు. And it says for the edifying of the body of Christ. అక్కడ వ్రాయబడిన మాట మనం గమనిస్తే క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందు నిమిత్తం. Edify is to build up. అంటే నిర్మాణాత్మకంగా ఉండు నిమిత్తం. Good to have a building, physical building where the church will congregate. ఒక నిర్మాణం ఏ విధంగా అభివృద్ధిదాయకంగా నిర్మాణం అవుతుందో సంఘము కూడా పురోభివృద్ధి పదంలో నిర్మాణం కావాలి. And when we come into the church building, అనేక మంది వచ్చేది సంఘము ఏర్పాటు చేయబడుతున్న స్థలం యొక్క భవనం కోసం కాదు. the members, the people there at the body of Christ, we edify them, we stir them up, we revive them, we so build them, they are sound and solid in their faith. వాస్తవానికి అలాగున్న సమాజానికి లేక సంఘానికి సమకూర్చబడుతున్న వారందరూ కూడా నిజమైన సంఘము వారే అయి ఉన్నారు. అట్టి వారిని బలపరచుచు లోపరహితముగా చేయిచు సంపూర్ణులుగా క్షేమాభివృద్ధి కొరకైన పరిచర్యను మనము వారి కోసం జరిగిస్తూ ఉన్నాం. And verse 13 says we keep on doing that until everyone comes to the unity of faith and the knowledge of the measure of Christ, the measure of the Son of God. 13వ వచనం అనగా మనకు తెలుగు అనువాదంలో 12వ వచనంలో మనం చూస్తే క్రీస్తునకు కలిగిన పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గలవారు మగు వరకు కూడా ఈలాంటి వారిని ఆయన సంఘము కోసమై నియమించి ఉన్నాడు. The high calling of the pastor, which is shepherding. సంఘ కాపరి యొక్క సమోన్నతమైన పిలుపు సంఘమునకు కాపరిగా పరిచర్య జరిగించుటయే. Let's look at number 2. ఇప్పుడు మనము రెండవ అంశాన్ని ధ్యానం చేద్దామా? Sacred calling of the evangelist. రెండవది సువార్తికుని యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన పరిచర్య. Holy calling. పరిశుద్ధమైన పిలుపు. It is not a kind of a mundane earthly calling. ఇది కేవలం భూమికి సంబంధించిన మట్టి నేలకు సంబంధించిన పిలుపుతో ఉన్న పరిచర్య కాదు. Recognize your calling. మీ పిలుపును గుర్తించండి. How do you know you are called to be an evangelist? మీరు ఒక సువార్తికునిగా ఏ రీతిగా పిలువబడి ఉన్నారు? How do you focus on the calling of the evangelist? సువార్తికుని పిలుపు మీద మీరు శ్రద్ధ తదేక దృష్టిని నిలుపుతున్నారా? How do you keep on moving on as an evangelist? ఒక సువార్తికునిగా మీరు పురోభివృద్ధి పదంలో మున్ముందుకు కొనసాగుతూ ఉన్నారా? Who is an evangelist? సువార్తికుడు అంటే ఎవరండి? An evangelist is a soul winner. సువార్తికుడు అనగా ఆత్మల సంపాదకుడు. He is the one that goes everywhere and he preaches the word to those who do not know Christ. ప్రతి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ ఇంకను క్రీస్తును ఎరుగని వారికి సువర్తమానమును బోధించువాడు. He preaches Christ. ఆయన క్రీస్తును బోధిస్తాడు. An evangelist demonstrates that Christ is the savior, the only savior of the world. సువార్తికుడు ఎప్పుడూ కూడా సువర్తమానమును బోధించాలి. వారి సువర్తమానము క్రీస్తు మాత్రమే ఏకైక రక్షకుడు అనేది వారి సువర్తమాన సారాంశమై ఉండాలి. An evangelist preaches persuasively ఇక్కడ to the sinners, so they come out of their sin and they come to the Savior. ఇక్కడ సువార్తికుడు తన యొక్క సువార్త పరిచర్యలో ఎలాగున ఉంటాడు అంటే ఆత్మల సంపాదన కొరకై సువార్త చేత ఆత్మలను వెంటాడేవాడిగా ఉంటాడు. An evangelist is conscious of the word
soul winning. అలాగే సువార్తికుడైన వాడు ఆత్మల సంపాదన విషయంలో మనస్సాక్షి వెలిగించబడ్డవాడై ఉంటాడు. In the middle of that word, soul winning, is the word win. అక్కడ సోల్ విన్నింగ్, ఆత్మల సంపాదన అనే మాటలో జయము, గెలుపు అనే భావాలు కనబడతాయి. And you don't win somebody to the side of Christ by knocking them. ఒకరి దగ్గరకు వెళ్ళి వారి తలుపు తట్టినంత మాత్రాన వారిని క్రీస్తు పక్షాన మనము గెలవగలిగినట్లు కాదు. You never win anybody when you ridicule what he has. ఎవరినైతే వారు కలిగి ఉన్న దాన్ని బట్టి మనం పరిహాసం చేస్తామో, మనము పరిహాసము చేసిన వారిని మనము గెలవలేము. When you abuse him, when you insult him, you're not winning. మీరు గనక అలాగన చేసినట్లయితే అపహాస్యం చేసిన వారు అవుతారు, వెక్కిరించిన వారు అవుతారు. అలాగున చేసినట్లయితే అట్టి ఆరి ఆత్మలను మనము గెలవజాలము. Normal people respect and honor their father, their mother. అట్టి వారు గనక తమ తల్లిని గాని తమ తండ్రిని గాని కనీసం గౌరవించజాలని వారైతే, And if you go to the sinners and you insult their father, their grandfather, their forefathers, and watch their fathers believe, you ridicule them, you insult them, you'll not win them. అట్టి వారి యొద్దకు వెళ్ళి వారి తండ్రులను, వారి తాతలను, వారి పూర్వీకులను, వారి విశ్వాసాన్ని విమర్శిస్తూ గనక ఉండిపోతే వారిని ఇబ్బంది పెట్టిన వారమవుతాం తప్ప వారి ఆత్మలను మనము గెలువజాలము. A soul winner is out to win the world unto Christ. ఆత్మల సంపాదకుడు ఎందుకోసం నియమించబడి ఉన్నాడంటే ఆ ఆత్మను సముపార్జించి క్రీస్తు చెంతకు తీసుకుని రావాలి. How do you win somebody over? ఏమండి, ఒకరిని మనం ఎలా గెలవగలుగుతామండి? Over to the side of Christ, over to the side of the Savior. రక్షకుడైన క్రీస్తు పక్షానికి వైపునకు వారిని మనం సమకూర్చి తీసుకురావాలి. Let me put it like this. It's like a spiritual salesman. నేను ఈ భాగాన్ని ఇలా చెప్పదలుచుకున్నాను. ఆధ్యాత్మికత ఒక వ్యక్తి యొక్క ఆత్మను రక్షించే ఉపకరణంగా There's ఉంటుంది. something he wants to sell to you. అంటే ఏదైనా మీకు ఒక వస్తువును అమ్మకం చెయ్యాలి అని అనుకోండి. But you don't even think you need that thing he wants to sell. ఆ అమ్మకం చేయదలుచుకున్న వస్తువును అవసరం లేని వాడి వద్దకు తీసుకెళ్లి అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఎలా But ఉంటుందో, he begins to tell you what this thing will do for you. ఇది వారి దగ్గరకు తీసుకెళ్లగానే వారికి ఈ వస్తువు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో వివరంగా చెప్పగలగాలి. Make life easier for you. ఇదిగో మెట్ లైఫ్ అనేది మీకోసమే ఉన్నది. Give you the convenience that other things you have had. Those things may be good, but they will not give you what this one I'm selling to you will give you. మీరు గతంలో కలిగి ఉన్నవన్నీ కూడా మీకు ఎంతవరకు ప్రయోజనాలు ఇచ్చాయో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతుంది గతంలో మీరు కలిగి ఉన్న వాడి కంటే ఎక్కువ ప్రయోజనాన్ని సంకల్పిస్తుంది అని చెప్పగలగాలి. The salesman says, I use it myself. ఇదిగో అమ్మకం చేసేవాడు వస్తువును చూపిస్తాడా, తనను చూపించుకుంటాడా? And this aspect of my life has been better since I started using this thing I want to present to you. ఇదిగో నేను గతంలో వేరే వాటిని వాడేవాడిని, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న దాన్ని నేను వాడిన తర్వాత మరి శ్రేష్టమైన ప్రయోజనం కలిగింది, నాకు శ్రేష్టమైన ప్రయోజనం కలిగింది గనక దీనిని మీకు పరిచయం చేస్తున్నాను. He talks about its durability. It will last. ఇది చాలా కాలం పనిచేసే సామర్థ్యం కలిగింది, ఎక్కువ కాలం వస్తుంది అని చెప్పాలి. While he's talking, the mind of the person is changing. ఈ రీతిగా అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్న ఆ వ్యక్తి యొక్క మనసులో మార్పు రావడం జరుగుతుంది. And he's thinking, I think I need this thing. అప్పుడు ఆ మనిషి ఏమనుకుంటాడు తెలుసా? కొనుక్కుంటే బాగుండే, నాకు బాగా పనికొస్తుందేమో అనుకుంటాడు. An evangelist is a spiritual salesman. కనుక ఒక సువార్తికుడు అంటే ఆధ్యాత్మికమైన వ్యాపారి లేక సేల్స్ మ్యాన్ లాంటి వాడు. You speak convincingly. మీరు మాట్లాడి మీ మాటల తదుపరి వారిని You ఒప్పింప చేయాలి. speak persuasively. అలాగే వారిని వెంటాడుతున్నట్టుగా మాట్లాడాలి. An evangelist, a soul winner and salesman, does not just present what you need to buy, he gets you to a decision.
సువార్థికుడు అనగా కేవలం సువార్తను బోధించేవాడిగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఆత్మల సంపాదన వ్యాపారి వంటి వాడై తన వద్ద ఉన్న సువార్తను వారికి పరిచయం చేసి ఇది కొనుక్కోండి అని చెప్పడం కాదు, ఇది కొనుక్కోలేలాగున వారిని ఒప్పింప చేయాలి. Even presents a paper to you and says, sign this one. మీరు అక్కడ ఉన్న పేపర్ ని వారి ముందు పెట్టి ఆ యొక్క ఒప్పందాన్ని సంతకం చేసినట్లుగా He makes you to so desire what he presents to you that I want it now. దాని అర్థం ఏంటంటే విన్నవాడు మీ యొక్క ప్రసంగాన్నో మాటనో పాటనో చూచిన వాడు నాకు ఇప్పుడు ఇది కావాలి అని వానికి అనిపించేలాగున పరిచర్య చేయాలి. An evangelist is the one that comes with the message of Christ. సువార్తికుడు అనగానే క్రీస్తు సువర్తమానముతో బయలువెడలి వచ్చేవాడు. And he makes Christ so desirable. అతడు తన సువర్తమానంలో ఏం చేస్తారంటే క్రీస్తును అతి కాంక్షణీయుడుగా ప్రజల ముందు ఉంచుతాడు. స్తోత్రం కలుగును గాక. The woman into decision. ఆ విధంగా కొనుగోలు చేయదలుచుకున్న వ్యక్తి అనుక్షణమే నిర్ణయం చేసుకునేలాగున చేస్తాడు. And he comes to the point and he says, I give my heart, my life, my present, my future, I give that to Christ. అప్పుడు ఆ కొనుగోలు స్థానంలో ఉన్న వ్యక్తి ఏమంటాడు తెలుసా? నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా ప్రస్తుతాన్ని, నా వర్తమానాన్ని, నా భవితవ్యాన్ని నేను క్రీస్తు చేతులకు అప్పగించి వేస్తాను అంటాడు. 2 Timothy chapter 4. ఇక్కడ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో Reading from verse 5. 5వ వచనం నుంచి మనము చదవగలిగితే It says, watch thou in all things. ఇదిగో వీటన్నిటి విషయంలో కూడా అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. As an evangelist, you watch what you say, ఒక సువార్తునిగా ఏమేమి చెప్పగలగాలి అంటే so that what you say will not be misunderstood. మీరు చెప్తున్న సందేశం ఇతరులకు, శ్రోతలకు అపార్థం కాకూడదు. What you say about other people's religion, మనము మాట్లాడుతున్నప్పుడు ఇతర ప్రజల మత విశ్వాసాలకు అభ్యంతరకరంగా ఉండకూడదు. what you say about some of the carvings that are there around, మీరు చెప్తున్నప్పుడు వారు కలిగి ఉన్న కొన్ని శిల్పాలకో రూపాలకో విరుద్ధమైన విధానాలు ఉండకూడదు. we don't get people out of darkness by talking about their darkness. We'll bring in the light and the darkness will vanish away. ఎందుకంటే ప్రజలను అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకురావాలంటే వారి అంధకారాన్ని గురించి వాగకూడదు. వెలుగు యొక్క శ్రేష్టతను మాట్లాడుతూ వెలుగులోనికి తీసుకురావాలి. So watch thou in all things, కనుక వీటన్నిటిలోనూ endure afflictions. ఆ యొక్క శ్రమను సహించుకోవాలి. The salesman comes to a man and he wants to sell. అమ్మకం చేసేవాడు ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి కొనుగోలు చేయ వారి దగ్గర నిలబడి ఉన్నాడు అనుకోండి. The prospect you want to buy that thing might say some bad things, some foolish things, and say, I don't want that. ఆ వ్యక్తి గనుక ఇవి నాకు నచ్చవు, ఇవి నేను కొనడానికి ఇష్టపడడం లేదు, నిష్ప్రయోజనము అన్నట్టుగా జవాబు చెప్పాడు అనుకోండి. Don't show that they can beat you out of what you are presenting. Endure afflictions. అప్పుడు ఆ అమ్మకం చేసేవాడు ఏం చేస్తాడు? ఎంతటి శ్రమనైనా ఇబ్బందికరమైన మాటలనైనా తట్టుకొని నువ్వు గతములో చెప్పిన దాన్ని నేను అమ్మకం చేస్తున్నది దాటి వెళ్తోంది, ఇది శ్రేష్టమైందని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. And it says, when you endure afflictions, now look at this, do the work of an evangelist. కనుక సువార్తికునిగా ఎంతటి శ్రమకు ఓర్చి అయినను సరే సువార్తికుని పని చేయము. Work of an evangelist. సువార్తికుని యొక్క పని ప్రయాసతో కూడింది. It is work. అది ఆయన పని. We prepare for it. దానికోసం We వెలవెచ్చించాడు. study for it. అందుకోసం మనం అమ్మకం We చేయబడ్డాం. pray for it. అందుకోసం ప్రార్థిస్తున్నాం. And we evaluate what we do. Work. అందుకోసం మనం ఏం చేయాలి అంటే పని చేయాలి. You want to fulfill the work of the evangelist. కనుక సువార్తికుని పని సంపూర్తి చేయుము. The holy, sacred calling of the evangelist, which is soul winning. ఆత్మల సంపాదన అనబడే సువార్తికుని యొక్క పని లేక పరిచర్య పరిశుద్ధమైనది, పవిత్రమైనది. We're giving an example of a soul winner. ఇక్కడ ఆత్మల సంపాదకునికి ఒక ఉదాహరణ ధ్యానం చేద్దాం. Remember, inside that word soul winner, the word there is win. మీరు గమనించండి, SOUL సోల్, WINN సోల్ విన్నింగ్ అనే పదం మధ్యలో మనకు విన్నింగ్, గెలుపు, జయం అనే మాట కనబడుతుంది. Bring them out of where they were and bring them into this new experience as Christ, to be their Savior.
వారు ఏ స్థలములో గతములో ఉండి ఉన్నాడో అట్టి స్థలము నుంచి వారిని రక్షకుడైన క్రీస్తు చెంతకు తీసుకురావడానికి వారిని మనము గెలవవలసి ఉన్నది. We have an example in Acts chapter 21. అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయములో మనకు ఒక మాదిరి లేక ఉదాహరణ కనబడుతోంది. And we're looking at verse 8. అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో Here we're told that Philip was called an evangelist. ఇక్కడ సువార్తికునిగా ఫిలిప్పును పిలవడం లేక పిలువబడడం జరిగింది. You're looking for an example of an evangelist. Look at Philip. ఇక్కడ సువార్తికుని కోసం ఈ యొక్క మాదిరిని మనం చూడాలంటే ఫిలిప్పును చూడండి. You're looking for a model of an evangelist. Look at Philip. సువార్తికుని యొక్క మంచి మాదిరి మనకు కావాలి అంటే ఫిలిప్పును చూడండి. You want to see a worker that worked as an evangelist. Look at Philip. సువార్తికునిగా బహుగా పనిచేసిన వాని యొక్క మాదిరి మీకు కావాలి అంటే ఫిలిప్పు వైపునకు చూడండి. And they were told when they came to Caesarea, they came to the house of Philip the evangelist. వారు కైసరయకు వచ్చిరి. అక్కడ సువార్తికుడైన ఫిలిప్పు అనబడే వ్యక్తి అక్కడ ఉన్నాడు. How did he do it? ఎలా తెలుసా సంగతి వాళ్ళకి? What did he do? అతడు ఏం చేస్తూ ఉంటాడు? What did he preach? అతడు ఏ విధంగా ఉపదేశం చేస్తాడు? In which places did he preach? ఆయన వాక్యోపదేశం చేయని ప్రాంతాలకు చేరుకున్నాడు. Philip the evangelist preached to individual. He also preached to a city. సువార్తికుడైన ఫిలిప్పు వ్యక్తిగతంగా వ్యక్తికి వాక్యాన్ని బోధించాడు, నగరాలకు బహిరంగంగా వాక్యాన్ని బోధించాడు. In every record we have about him, he was a soul winner. ఆయన గురించి బైబిల్లో వ్రాయబడ్డ ప్రతి వివరణలో కూడా ఆయన ఆత్మల సంపాదకునిగా మనం చూడగలుగుతాం. Acts chapter 8, we're looking at verse 5. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించగలిగితే It says, then Philip went down into the city of Samaria and preached Christ unto them. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెనని వ్రాయబడింది. That's what an evangelist does. ఒక సువార్తికుడండి ఇటువంటి పని చేస్తూ ఉంటాడండి. Evangelist preaches Christ unto the people that do not have Christ yet. ఇంకను క్రీస్తును కలిగి ఉండని వారికి సువార్తికుడు వెళ్ళి సువార్తికునిగా క్రీస్తును పరిచయం చేసే పరిచర్య చేస్తాడు. He didn't preach Christianity, he preached Christ. అతడు బోధిస్తున్నది క్రైస్తవ్యము అనే దానిని కాదు, అతడు బోధిస్తున్నది క్రీస్తును. He didn't preach his church, he preached Christ. అతడు తన సంఘం గురించి బోధ చేయడం లేదు, క్రీస్తు గురించి బోధ చేస్తున్నాడు. He didn't preach his qualification, his power. He didn't preach personality, he preached Christ. అతడు తన యొక్క అర్హతలను గాని తన సామర్థ్యాన్ని గాని తన వ్యక్తిత్వాన్ని గురించి గాని బోధ చేయట్లేదు గాని క్రీస్తును గురించి బోధ చేయిచూ ఉన్నాడు. He preached Christ as the savior of the world. లోకానికి రక్షకుడైన క్రీస్తు గురించి వాక్యం బోధిస్తూ He ఉన్నాడు. preached Christ as the only one that has forgiveness, that can forgive sin. పాపములను క్షమించగల పాపగల క్షమాపణ ఇవ్వగల ఏకైక వ్యక్తి క్రీస్తు మాత్రమే అని బోధ చేస్తూ He ఉన్నాడు. preached Christ as the one who died and was buried and rose again from the dead. He preached Christ. మృతి నొంది భూస్థాపితం చేయబడి సమాధిని జయించి తిరిగి లేచిన క్రీస్తును బోధిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. He preached Christ as the only one that can turn your life around for the better. He preached Christ. అలాగే ఒక వ్యక్తి జీవితంలో సమూలాగ్రమైన మార్పు తీసుకొచ్చి గతముల కంటే మరి శ్రేష్టమైన జీవితాన్ని వారికి ఇవ్వగల క్రీస్తును గురించి వారికి ఆయన బోధ చేయిచూ ఉన్నాడు. And then he demonstrated the power of that Christ. ఆ తరువాత ఆ క్రీస్తు యొక్క ప్రబలమైన శక్తిని వారి కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా ప్రతిఫలింపచేసి చూపించాడు. Then we're told in verse 8. ఆ తరువాత 8వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే In verse 8 it says, and there was great joy in that city. అందువలన ఆ పట్టణములో మిగుల లేక అధికమైన సంతోషము కలిగెను. The sadness of the depressed life went away. ఒత్తిడికి లోనై విషాదభరితమైన జీవితాలుగా ఉన్న వారి జీవితాల్లో ఉన్న విచారం వెళ్ళిపోయింది. The depression that causes discouraged people to commit suicide went away. There was joy, the joy of salvation.
ఆత్మహత్య కోసమై ప్రేరేపణను తీసుకుని వచ్చే నిరాశ నిస్పృహ వారిలో నుంచి వెళ్ళిపోయింది. ఆధ్యాత్మికమైన ఆనందం వారికి అందించబడింది. The joy of having material things replaced by the joy of having the peace of God in the heart. వస్తువుల కొరకైన ఆశను కలిగి ఉండి అట్టి వస్తువులను సంపాదించుకున్నప్పుడు కలిగే ఆనందం యొక్క స్థానానికి మించి క్రీస్తు శాంతిని పొందడం ద్వారా కలిగే ఆనందం వారిలో కలిగింది. Look at verse 35. ఇప్పుడు 35వ వచనాన్ని మనం చూద్దామా? This is now an individual. అలాగే ఇక్కడ ఆయన వ్యక్తిగతంగా కూడా పరిచర్య చేస్తున్నాడు. An evangelist is a soul winner of the individual, a soul winner of the multitude in a mass gathering. ఇక్కడ సువార్తికుడు అనగానే వ్యక్తిగతముగా ఒక్కొక్కరికి ఆత్మ సంపాదన కోసం పరిచర్య చేయగలగాలి. బహుజన సమూహాల ఎదుటను ఆత్మల సంపాదన కోసం పరిచర్య చేయగలగాలి. He said Philip opened his mouth. తన యొక్క నోటిని ఒక్క వ్యక్తి ఎదుట అమూల్యంగా తెరిచి మాట్లాడుతున్నాడు. And began at the same scripture. అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనములను అనుసరించి Began at the same scripture. లేఖనములను అనుసరించి. The eunuch had been reading the book of Isaiah. మీరు గమనించండి, అతడేమో యెషయా గ్రంథ వాక్య పఠనంలో ఉన్నాడు. Philip did not choose the text of scripture. అయితే ఫిలిప్పు తనకిష్టమైన లేఖన భాగాన్ని ఎంపిక చేసుకోలేదు. The man already opened the Bible. ఆ వ్యక్తి అప్పటికే పరిశుద్ధ గ్రంథం తెరచి And ఉంచాడు. was reading a particular passage. ఒక ప్రత్యేకమైన లేఖనాన్ని అధ్యయనం చేస్తున్నట్లుగా ఉన్నాడు. Philip said, "Do you understand what you read?" అప్పుడు సువార్తికుడు ఫిలిప్ అడిగాడు, నువ్వు చదువుతున్నది And the man said, అర్థమవుతోందా? "How can I understand except a man should guide me?" అతనేమన్నాడు, ఎవరైనా అర్థమయ్యేలా చెప్పకపోతే నాకెలా అర్థమవుతోంది? And the Bible says the place where he was reading was in the book of Isaiah. అక్కడ చదువుతున్న లేఖన భాగం యెషయా గ్రంథములో ఉన్న లేఖన భాగం అని అర్థం చేసుకోవచ్చు. An evangelist understands the word of God. సువార్తికుడు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నవానిగా ఉంటాడు. An evangelist, anywhere he goes, is reading Genesis or Exodus, or is reading Isaiah, or is reading the Psalms. From that passage he points people to Christ. సువార్తికుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆది కాండంలో చదివినా నిర్గమ కాండంలో చదివినా మరి ఏ లేఖన భాగంలో అధ్యయనం చేస్తున్నా ఆ లేఖన భాగములలో నుండి క్రీస్తును లక్ష్యంగా చూపిన వాడు అవుతాడు. From that same scripture he preached unto him Jesus. ఆ యొక్క వ్యక్తి ఏ లేఖన భాగాన్ని చదువుతూ ఉన్నాడో ఆ లేఖన భాగాన్ని ఆధారంగా చేసుకుని క్రీస్తును లక్ష్యంగా చూపిస్తూ ఉన్నాడు. The Jesus who died for us. మన కొరకై మరణించి ఉన్న యేసు. The Jesus who took our sins away. మన పాపములను తొలగించి వేయడం కోసం చేపట్టుకున్న యేసు. Jesus, the Lamb of God that taketh away the sin of the world. సర్వలోక సకల మానవాళి పాపములను తీసుకుని మోసుకుని వెళ్ళనై ఉన్న దేవుని గొర్రె పిల్ల అయిన యేసు. The Lamb, the lover of our soul. ఇదిగో ఈ యొక్క గొర్రె పిల్లయే మన ప్రాణ ప్రేమికుడైన The వాడు. Lamb, the lover that became the Lord. ఇదిగో ప్రాణ ప్రేమికుడైన ఈ గొర్రె పిల్లయే మన పరలోకపు ప్రియుడై And as ఉన్నాడు. they were going on, మనము ఆయన పని మీద the man వెళ్తున్నాం. said, "Here is water. What hinders me to be baptized?" వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు కదా, ఇదిగో ఇక్కడ నీళ్లు అందుబాటులో ఉన్నాయి, బాప్తిసానికి ఆటంకం ఏమిటి? And the man revealed his conviction. I believe that Jesus is the Son of God, the Savior. ఫిలిప్పు మాట్లాడిన మాటల తరువాత అంత గొప్ప వ్యక్తిగా ఉన్న వ్యక్తి అవగాహన కల్పించబడి ఒప్పింప చేయబడి యేసును రక్షకునిగా అంగీకరించి పరిచర్యలో ముందుకొచ్చాడు. The man was won to Christ. ఆ వ్యక్తి క్రీస్తు నిమిత్తమై సంపాదించబడి ఉన్నాడు. The high calling, the holy calling, winning people to Christ, soul winning. ప్రజలను ప్రభు కోసమై గెలవడమే సాధించడమే పరిశుద్ధమైన సువార్తికుని దేవుని యొక్క పిలుపై ఉన్నది. Now we come to number 3. ఇప్పుడు నేను 3వ Number అంశంలోనికి 3, వచ్చేస్తున్నాను. the heavenly calling of the teacher, stabilizing. 3వదిగా పర సంబంధమైన దేవుని యొక్క సమోన్నతమైన పిలుపు ఉపదేశకుని పట్ల ఎలా ఉంటుందంటే స్థిరపరచుట, సమతౌల్యతను కాపాడుట. When people are brought to Christ, they need to remain in Christ. ప్రజలు క్రీస్తు చెంతకు తీసుకురాబడి ఉన్నప్పుడు వారు క్రీస్తునందు నిలిచి ఉండవలసి ఉన్నది. And it's the ministry of the teacher
అట్టి పరిచర్య జరిగించవలసిన వాడు ఉపదేశకుడు. To let the converts know this is what they have believed. మార్పు చెందిన వారిని వారు దేని యందు విశ్వాసం ఉంచారో వారు తెలుసుకొనగలుగులాగున చేయువాడు. To strengthen their faith in the Lord. వారి విశ్వాసమును ప్రభువులో బలపరచబడులాగున చేయువాడు. Strengthen their faith in the scripture. వారి విశ్వాసమును లేఖనములలో స్థిరపరచబడులాగున చేయువాడు. Strengthen their decision to be in the Lord. అలాగే అట్టి వారు ప్రభువులో ఉండడానికి తీసుకున్న నిర్ణయాన్ని బలపరచబడులాగున బోధించువాడు. To establish them in the faith. వారిని విశ్వాసంలో స్థిరపరచాలి. To stabilize them in the Lord. అలాగే వారిని ప్రభువులో సమతౌల్యముతో నిలిపి కాపాడేవాడు కావాలి. The ministry of the teacher కనుక ఉపదేశకుని పరిచర్య is to make a person steadfast in the Lord. ఒక వ్యక్తిని ప్రభువులో స్థిరత్వము కలిగి నాటబడేలాగున చేయాలి. Solid in his conviction. తన యొక్క ఒప్పుకోలు విషయంలో స్థిరమైన వాడిగా So we చేయాలి. have the pastor, we have the evangelist, and now we have the teacher. సంఘ కాపర్లను మనం కలిగి ఉన్నాం, ధ్యానం చేశాం. సువార్తికులు కలిగి ఉన్నాం, ధ్యానం చేశాం. ఇప్పుడు మనం ఉపదేశకులను చూస్తున్నాం. What does the teacher do? ఇంతకీ ఉపదేశకుడు ఏం చేస్తాడు? Look at Matthew chapter 22 verse 16. మత్తయి సువార్తలో 22వ అధ్యాయములో 16వ వచనాన్ని చూడండి. In Matthew chapter 22 verse 16, we're told that they sent unto Jesus, the greatest teacher of the word that ever lived, the disciples with the Herodians, saying, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి ముఖమాటము లేనివాడుగా ఉండి దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తున్నావు, ఎవరిని లక్ష్య పెట్టేవాడిగా నీవు లేవు అన్నట్టి భావన కల్పించుకున్నాడు. They said, Master, ప్రభువా, we know that thou art true మాకు తెలుసయ్యా మీ దగ్గర సత్యం ఉన్నది, and teachest the way of God in truth. దేవుని యొక్క మార్గాన్ని సత్యవంతముగా నీవు ఉపదేశిస్తూ ఉన్నావు. This Christ as teacher. కనుక క్రీస్తును ఉపదేశకునిగా మనం That's the చూచినప్పుడు calling the teacher has. ఒక ఉపదేశకుడు కూడా ఇట్టి పిలుపునే కలిగి ఉంటాడు. Teaching the way of God in truth. దేవుని యొక్క మార్గమును సత్యవంతముగా బోధించాలి. And he doesn't bring in the way of man, the way of God, and bring confusion into the heart. ఒకవైపు దేవుని మార్గాన్ని, ఒకవైపు మనుషుని మార్గాన్ని రెండు వాటి ముందు పెట్టి వాళ్ళ ముందు పెట్టి వారిలో గందరగోళానికి కారకుడు కాకూడదు. He exalts just one way. కేవలం ఒక్క మార్గాన్ని హెచ్చించేవాడు కావాలి. Jeremiah says, stand in the ways and look and ask for the old path, and when you know this is the way, walk ye therein. ఇర్మియా భక్తుడు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలిగించు మార్గమేదో చూచి దానిలో ప్రవేశించి నడువుడి. Jesus himself is the way, the truth and the life. యేసే స్వయముగా మార్గము, సత్యము, జీవమై ఉన్నారు. No man, no one comes to the Father except by him. ఎవడును, ఏ నరుడు కూడా క్రీస్తు ద్వారా తప్ప ఏ మాత్రము దేవుని చెంతకు రాలేడు. He is the way of truth into the life. ఆయనే జీవములోనికి నడిపించే సత్యవంతమైన మార్గమై ఉన్నాడు. And he as teacher came to reveal, expose, expound, teach the way of God in truth. దేవుని యొక్క మార్గాన్ని సత్యవంతముగా విపులముగా మనకు వివరించి అక్షరాల మనకు చూపించి నడిపించుటకే ఆయన ఈ లోకములకు వచ్చి ఉన్నాడు. And every teacher in the church establishing the faith of the people must follow after Christ and teach the way of God in truth. సంఘములో ఉన్న ప్రతి బోధకుడు లేక ఉపదేశకుడు ఎవరైనాను సరే యేసు క్రీస్తు ప్రభుల వారిని మాదిరిగా తీసుకొని సత్యవంతమైన జీవార్థమైన బోధలను ఆ రీతిగా సంఘమునకు బోధించవలసి ఉన్నది. You cannot teach something confidently except in your heart you really believe it. మీ హృదయములో నిజముగా మీరు నమ్మకపోయిన ఎడల ఏదో మానసిక స్థైర్యంతో ఉన్నట్టుగా వాటిని బోధించకూడదు. If you hold the book of the creed of a church denomination and you go through, you don't really believe it, but this is our creed, and you present it to people. If you don't believe it, you can't do it confidently.
మీరు సంఘానికి సంబంధించిన పరిచర్య ధర్మానికి సంబంధించిన గ్రంథాన్ని లేకపోతే సంఘ ఆరాధనా క్రమాన్ని మీ ఆంతరంగికంగా మీరు పరిపూర్తిగా నమ్మకపోతే దాన్ని నమ్మకమైన రీతిలో సంఘానికి విశ్వాసయుతంగా బోధించలేరు. Jesus knew God. యేసు దేవునిని ఎరిగి ఉన్నాడు. Said, my Father who sent me is with me. నన్నును పంపించి ఉన్న నా తండ్రి నాతో కూడా ఉన్నాడు అంటున్నాడు. Jesus knew the way of God. He believed it. He affirmed it. He confirmed it. Because of that, he taught the way of God confidently. యేసు తనను ఈ లోకానికి పంపించిన తండ్రిని ఎరిగి ఉన్నాడు, తండ్రి యొక్క మార్గమును ఎరిగి ఉన్నాడు గనుక కృతనిశ్చయంతో దృఢమైన రీతిలో తండ్రి అయిన దేవుని చేరు మార్గమును ఆయన ప్రజలకు బోధించగలిగాడు. And then it says, neither ఆ తరువాత అక్కడ ఉన్న మాట, carest thou for any man. ఇది కాక ఏ మనుషుని పట్ల నువ్వు లక్ష్య పెట్టేవాడవు కానే కాదు. A real teacher of the word. నిజమైన వాక్య ఉపదేశకుడు ఎలా He ఉంటాడంటే knows the word. వాక్యాన్ని ఎరిగి ఉంటాడు, He believes the word. వాక్యాన్ని విశ్వసిస్తాడు, He lives for that word. ఆ వాక్యం కోసం He బ్రతుకుతాడు, abides in the word. వాక్యంతో అంటు కట్టబడి He ఉంటాడు. is confident that this is the word of God. ఇది దేవుని యొక్క వాక్యం అనే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటాడు. He does not care or bother or wonder. Do they accept? Do they reject? Do they like me? Do they not like me? Do they agree? No, he cares for no man's opinion. ఇట్టి ఉపదేశకుడైన వాడు తనకు శ్రోతలుగా కూర్చుని ఆలకిస్తున్న వారు అంగీకరిస్తారో లేదో, వాక్యం నచ్చుతుందో నచ్చతో ఇటువంటి ముఖమాటాలు ఏవి కూడా పెట్టుకోడు. As a teacher of the word, యేసు క్రీస్తు ప్రభువుల వారు he వాక్య knew బోధకుడు. this is the only way to God, and he taught that fervently. ఇది మాత్రమే దేవుని చెంతకు మార్గం అని నిర్భయముగా మోమాటము లేకుండా మార్గాన్ని బోధించాడు. And he wasn't into comparing this way with that way with that way with that way. He said, this is the only way. ఆయన అన్ని మార్గాలు ప్రజల ముందు పెట్టి ఆ మార్గం అలాగున, ఈ మార్గం ఇలాగున, ఈ మార్గం ఇలాగున, ఇలాగున చేయకుండా ఇదిగో ఇది ఏ మార్గం అని నిఠారుగా బోధించాడు. And because of that, it says, he regarded not the ideas of men or the person of men. అందును బట్టి ఆయన నరులను లక్ష్య పెట్టువాడు కాదనియు మోమాటము లేనివాడనియు గుర్తించబడ్డాడు. Jesus as a teacher was not teaching out of constraint. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక ఉపదేశకునిగా తన సొంత ఉద్దేశాల ఒత్తిడిని ప్రజల మీద ప్రభావితం చేయడం లేదు. Out of fear. లేక భయంతో మాట్లాడడం Out లేదు, of compulsion. లేకపోతే ఒత్తిడితో మాట్లాడడం లేదు. He himself was the word personified. ఆయనే వాక్యమే శరీరధారిగా వ్యక్తిగా మార్చబడ్డవాడు గనుక అలాగే మాట్లాడుతున్నాడు. In the beginning was the word. ఆది యందు వాక్యం ఉండెను, And the word was with God. ఆ వాక్యము దేవుని యొద్ద And the ఉండెను, word was God. ఆ వాక్యమే దేవుడై ఉండెను. And the word became flesh and dwelt among us. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణునిగా వసించెను. And we beheld this glory, the glory as of the only begotten of God. దేవుని అద్వితీయ కుమారునిగా మనము ఆయన మహిమను చూచితిమి లేక చేపట్టుకుంటిమి. Full of grace. and full సంపూర్ణ of truth. కృపతో ఉన్నవాడు. And because of who he was, that's how he taught. మనము ఆ రీతిగా ఉండు నిమిత్తమే ఆ రీతిగా ఆయన బోధించి ఉన్నాడు. And that's how we're to teach. కనుక మనము కూడా యేసు క్రీస్తు ప్రభువుల వారి మాదిరిగా బోధించాలి. In us, మనలో ఉండి ఉన్నవాడు. we believe that word. మనం ఆ వాక్యాన్ని We're విశ్వసించాలి, standing for that word. వాక్యం కోసం నిలబడాలి. And we believe that this is the only thing that God is pleased with. ఇది మాత్రమే వాక్యం, ఈలాగున బోధించడం చేత మాత్రమే దేవుడు ఆనందిస్తాడు అనే ఆలోచన కలిగి ఉండాలి. Matthew chapter 28, reading from verse 18. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 18వ వచనం నుంచి వాక్య పఠనం. Jesus died యేసు మృతి నొందారు,
for our sins, మన పాపాల కోసమే was buried. భూస్థాపితం చేయబడ్డారు. He took our sins away. మన పాపములన్నీ He తొలగించారు. rose again ఆయన మరలా తిరిగి for లేచాడు. our justification. మనము నీతిమంతులుగా తీర్చబడి నిమిత్తమే. And now he came to his apostles and disciples. ఇప్పుడు ఆయన తన శిష్యుల చెంతకు అపోస్తలుల చెంతకు వచ్చాడు. And he tells us what to do. వారికిని మనకిని కూడా ఏమి చేయవలసి ఉన్నామో చెప్తున్నాడు. Jesus came and spake unto them, యేసు వచ్చి వారితో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. saying, all power is given unto me both in heaven and in earth. ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. And now he gives us the commission. ఆయన మనకు ఒక శాసనాన్ని ఆజ్ఞనిస్తున్నాడు. He gives us the command. ఆయన మనకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. He says, this is what we're now to do. ఇదిగో ఇప్పుడు మీరు చేయవలసి ఉన్న పని He ఇది. says, go ye therefore and teach all nations కనుక మీరు వెళ్ళండి, సమస్త దేశములకు ఇలా ఉపదేశించండి the truth of Christ. క్రీస్తు యొక్క సత్యాన్ని. Christ as Savior. క్రీస్తు రక్షకుడై ఉన్నారు. Christ as Lord. క్రీస్తు ప్రభువై ఉన్నారు. Christ as the coming King. క్రీస్తు రానై ఉన్నారు, రాజై ఉన్నారు. Christ our sufficiency. క్రీస్తు సర్వ సమృద్ధిని కలిగిన Go వాడు. ye therefore into all the world, and then he said, teach all nations. ఆయన సర్వలోకానికి సర్వ సమృద్ధిని సకల జనాంగములకు ఇవ్వగలిగిన వాడై ఉన్నారు. Then it says, baptizing them అప్పుడు ఆయన చెప్పిన మాట సర్వలోకానికి వెళ్ళండి, in the name of the Father ఈ సువార్తను బోధించాక and తండ్రి of the నామములో, Son కుమారుని నామములో, and of the Holy Ghost. పరిశుద్ధాత్మని నామములో It వారికి says బాప్తిస్మం they ఇవ్వండి. must make public confession. అంటే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే బహిరంగమైన ఒప్పుకోలును కలిగి ఉండండి. They have confessed their sin. వారు తమ పాపాలు ఒప్పుకున్నారు. Now they confess Christ as their Savior. ఇప్పుడు వారు క్రీస్తుని తమ రక్షకునిగా కూడా బహిరంగంగా And ఒప్పుకోవాలి. they will not just remain secret followers of Christ. వారు కేవలం క్రీస్తును రహస్యముగా అనుసరించే వారిగా ఉండిపోకూడదు. They'll make a public confession వారు బహిరంగంగా ఒప్పుకోవాలి. and believe in Jesus Christ, my Savior. యేసు క్రీస్తు నా రక్షకుడని వారు విశ్వసించిన వారిగా ఉండాలి. They are baptized in water. వారి నీటి బాప్తిస్మాన్ని In ఆచరించాలి. the name of the Father, in the name of the Son, in the name of the Holy Ghost. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారు బాప్తిసం పొందాలి. Now in verse 20, ఇప్పుడు మనం 20వ వచనాన్ని చూస్తే, teaching them to observe all things whatsoever I have commanded you. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. The teacher does not pick and choose. ఉపదేశకుడు కొన్ని విస్మరించి కొన్నిటిని ఎంపిక చేసుకునేవాడిగా ఉండకూడదు. Teaching them to observe all things whatsoever I have ఉపదేశకుడు commanded you. ఉపదేశకుడు దేవుని చేత ఆజ్ఞాపించబడ్డ వాటి అన్నిటినీ గైకొనలాగున బోధించాలి. The teacher needs more than one day ఉపదేశకుడు అంటే ఒక్క రోజు to కాదండి, teach all things that Christ has commanded. ఒక్క రోజుకు ఒక్క సంగతి కాదండి, క్రీస్తు ఆజ్ఞాపించిన వాటి అన్నిటినీ గైకొనలాగున Because బోధించాలి. now you gather those baptized believers into a church gathering. ఎవరైతే నమ్మిమారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘ సమాజములో సభ్యులుగా చేర్పించబడ్డారో వారి కొరకు. That's the reason we come to worship every time. అందుచేతనే కదా ప్రతి పర్యాయము మనం ఆరాధనకు చేరి వస్తూ ఉంటాం. Singing is good. పాటలు పాడడం మంచిది, Worship is wonderful. ఆరాధన అద్భుతమైనది. But we gather so that కానీ we మనం- can teach the gathering all things whatsoever Christ has commanded. కానీ ఎందుకు మనము సమకూర్చబడి చేరి వచ్చాము అంటే క్రీస్తు వేటిని మనము ఆచరించవలెనని ఆజ్ఞాపించి ఉన్నాడు, అట్టి వాటన్నిటిని వారికి ఉపదేశము చేయు నిమిత్తమే. The knowledge of Christ is so deep and so high and so wide and so broad that we need to teach and teach and teach consistently Christ the యొక్క- word of God to the people, teaching them all things whatsoever Christ has commanded. క్రీస్తు యొక్క జ్ఞానము అందనంత ఎత్తైనది, అందరాని లోతైనది, మనం అందుకోలేనంత విశాలమైనది గనుక ఇట్టి జ్ఞానాన్ని సమకూర్చబడ్డ వారికి దేవుడు ఏ ఏ సంగతులను వారు గైకొనవలనని ఆజ్ఞాపించి ఉన్నాడో వివరణాత్మకంగా వారికి ఉపదేశించ మనము బద్ధులమై ఉన్నాము. We teach
the basis of the word of God, the word of salvation. మనము దేవుని యొక్క ప్రజలకు దేవుని యొక్క వాక్యాధారమైన రక్షణను నేర్పిస్తాం. Paul the apostle reminds us that God called him to teach the unsearchable riches of his word. అపోస్తలుడైన పౌలు సంఘముతో చెప్పిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జ్ఞానమునకు అవగాహనకు అందనంత పరిశోధింపజాలని దేవుని యొక్క జ్ఞానయుక్తమైన మర్మాన్ని బోధిస్తున్నాను అన్నాడు. So we go from the basics and we teach everything that Christ has revealed. కనుక మనం ఏం చేస్తామంటే క్రీస్తు మనకు తెలియపరిచిన సంగతులను ప్రాథమిక స్థాయి మొదలుకొని మరింత ఉన్నతమైన స్థాయి వరకు నేర్పించుకుంటూ వెళ్తాం. The Spirit is come. అక్కడ దేవుని యొక్క ఆత్మ వస్తారు. He will guide you into all truth. ఆయన వచ్చి పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. And it's the responsibility of the teacher in the church that everything that has been revealed now preserved for us in the epistles we teach. కనుక దేవుడు మనకు ఉపదేశించి ఉన్న నేర్పించి ఉన్న సంగతులను సంఘమునకు విశదపరిచి వారు గైకొనలాగున వాటిని నేర్పించడమే సంఘములో ఉండి ఉన్న ఉపదేశకుని యొక్క విద్యుక్త ధర్మం. Peter said, these are the words hidden secret from the foundation of the world, now revealed to us in the New Testament. Teach all things that Jesus has now revealed. అందుచేతనే పేతురు భక్తుడు ఏమని పలుకుతున్నా అంటే ఈ సత్యములన్నీ కూడా జగత్తు ఉత్పత్తి మొదలుకొని రహస్యముగా ఉంచబడి ఉన్నవి, అయితే క్రీస్తునందు క్రొత్త నిబంధన ప్రజలమైన మనకు ఇవన్నీ కూడా మర్మముగా ఇక మీద ఉంచబడక బయలుపరచబడి ఉన్నవి. After saying, teaching them all things whatsoever I've commanded you, then he said, behold, I am with you until the end of the world. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించదనో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుచు ఆయన చెప్పిన మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. Only after he mentioned until the end of the world, he said amen, which means the amen is not just for the early apostles. The amen is not for the church at the first century. The amen until the end of the world. ఇక్కడ ఆయన ఇంత శ్రేష్టమైన ఆదరణ మాట చెప్పి ఆమెన్ అన్నప్పుడు ఆ ఆమెన్ అన్న మాట లేక పదము ఆది సంఘానికి మొదటి శతాబ్దానికి వర్తించడం మాత్రమే కాదు గాని యుగాంతం వరకు కూడా ఈ మాట మనకు వర్తిస్తుంది. స్తోత్రం కలుగును గాక. The heavenly calling of the teacher, ఇది ఉపదేశకుని యొక్క పిలుపై ఉన్నది, పరసంబంధమైనది. stabilizing the church. సంఘం యొక్క జీవితాన్ని సమతౌల్యముతో స్థిరపరచుట. High calling, ఉన్నతమైన పిలుపు, the pastor who shepherds. సంఘ కాపరి యొక్క పిలుపై ఉన్నది. Holy sacred calling, the evangelist who does soul winning. పరిశుద్ధమైన పవిత్రమైన పిలుపు సువార్తికునిది, అనగా ఆత్మల సంపాదన. Heavenly calling, the teacher who makes the church, the people solid and steadfast. పరసంబంధమైన పిలుపు, ఉపదేశకుని పిలుపు, ఇది సంఘమును సమతౌల్యతలో స్థిరపరచడానికి ఉద్దేశించిన పిలుపు. The Holy Spirit is saying to you, ఈ రోజున పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నారు. take it to yourself. మీరు స్వయంగా తీసుకోండి. And the ministry ఆ పరిచర్య తీసుకోండి. which you have received of the Lord, మీరు ప్రభు యొద్ద నుంచి దాన్ని స్వీకరించారు. that you fulfill it. మీరు దానిని నిర్వర్తించండి. Fulfilling the ministry of your high calling. మీ ఉన్నతమైన పిలుపునకు సంబంధించిన పరిచర్యను సమగ్రంగా మీరు నిర్వహించుదురుగాక. We're going to rise up and commit ourselves to the Lord. ఈ సందర్భంలో మనమందరం కూడా పైకి లేచి నిలబడి మనము దేవునికి పునఃప్రతిష్ఠ చేసుకుందాం. God will help us. దేవుడు మనకు సహాయం చేస్తారు. We'll take care. We'll take heed. మనము ఆ సత్యాలను We'll స్వీకరిద్దాము. think of our lives. మన జీవితంలోకి తీసుకుందాము. We'll think of our calling. మన యొక్క పిలుపును మనం లక్ష్యం ఉంచుదాము. We'll think of what we believe. మన పిలుపును, మన యొక్క విశ్వాసాన్ని ఆలోచన చేద్దాం. Live it fully in our heart. మన హృదయంలో దాన్ని పరిపూర్ణముగా And విశ్వసించుదాం. remember the calling you have. మీ హృదయంలోకి ఆయన పిలుపుని పంపిస్తున్నారు. And you focus on that calling. ఆ పిలుపు మీద మీ తదేక దృష్టిని సారించండి. You need to pray
by yourself. ఇప్పుడు మీకు మీరే ప్రార్థించుకోవాలి. Open your mouth and say, oh Lord, I thank you. దయచేసి సేవకులందరూ నోరు తెరవండి, చెప్పండి, ప్రభువా మీకు Now I వందనాలు know. చెల్లిస్తున్నాం. ఇప్పుడు నాకు తెలిసింది My calling is a high calling. నా పిలుపు ఉన్నతమైన పిలుపు అని నాకు తెలిసింది. Now I know. ఇప్పుడు నాకు తెలుస్తోంది My calling is a holy, sacred calling. ఈ యొక్క పిలుపు చాలా పరిశుద్ధమైనదని, పవిత్రమైనదని. Now I know. ఇప్పుడు నాకు తెలుస్తోంది My calling is a heavenly calling. నా యొక్క పిలుపు పరసంబంధమైన పిలుపని. You call me to soul winning. నన్ను ఆత్మల సంపాదన కోసం మీరు పిలిచారు ప్రభువా. Call me to shepherding. కనుక నన్ను సంఘ కాపరిగా ఉండడానికి You పిలిచారు. called me to establishing the church, stabilizing the church. ఈ మీరు నన్ను సంఘ స్థాపన కోసం వృద్ధి కలిగించడానికి పిలిచారు ప్రభువా. No man is sufficient for all this. ఏ నరుడు కూడా ఈ పని కోసం సమగ్రమైన వాడు కాదు. Tell the Lord to grant you all the grace you need, చెప్పండి, ప్రభువా నాకు అవసరమైన కృప నాకు అనుగ్రహించండి. all the strength you need, మీకు అవసరమైన బలం కోసం all ఆయన, the concentration and consecration you need. మీకు కావలసిన ఏకాగ్రత కోసం, పరిశుద్ధత కోసం, ప్రతిష్ట కోసం ఆయన అడగండి. Ask the Lord for help సహాయం కోసం ప్రభువుని అడగండి, and He will help you. ఆయన మనకు సహాయం చేస్తారు. Put your mind in the ministry. మీ యొక్క మనస్సును సేవ మీద ఉంచండి. Put your heart into your calling. మీ హృదయాన్ని మీ పిలుపు మీద ఉంచండి. Don't depart from it. మీరు దాని మీద In కేంద్రీకరించండి. times of trial, temptation, tiredness, don't quit. God gave you to the church to do the work. ఎన్ని Stay విధాలైన and do it. ఎన్ని విధాలైన శ్రమలైన, ఆటంకాలైన, శోధనలైన, మీ వ్యక్తిగతమైన అలసటైనను సరే దేవుడు పిలిచిన పిలుపు కోసం స్థిరంగా నిలిచి ఉండండి. Tell the Lord to give you the staying power. ప్రభు అందులో నిలిచి ఉండే శక్తిని మీకు అనుగ్రహించవాలని కోరుచూ ఉన్నాడు. Steadfast, స్థిరంగా ఉండండి, steadfast, స్థిరంగా ఉండండి. not running away from ministry. పరిచర్య కోసం ఎప్పుడు సంసిద్ధంగా ఉండండి. When you are a persuaded person, you'll be able to persuade other people. మీరు ప్రజలను వెంటాడుతూ మీ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని మీ జీవితంలో నెరవేర్చే వారిగా ఉండండి. Give your life to the Lord afresh. మీ జీవితాన్ని తాజాగా మరల దేవునికి సమర్పించండి. Surrender to the Lord afresh. ఈ దేవునికి మనల్ని మనం తాజాగా మరొక మారు సమర్పించుకుందాం. You have called me and I respond to that call. ప్రభువా మీరు నన్ను పిలిచి ఉన్నారు, నేను మీకు ప్రతిస్పందిస్తున్నాను. And do the work to please the Lord, not to please man or to please yourself. మిమ్ముని మీరు సంతోషపెట్టడం కోసమో, ఇతర మనుషులను సంతోషపెట్టడం కోసమో కాకుండా దేవునిని సంతోషపరచు నిమిత్తము సేవ చేయుదుము గాక. Continue in the ministry. సేవా పరిచర్యలో ప్రతిఫలం కలిగిన వారిమిగా ఉందుము గాక. Teaching all that Christ has commanded. క్రీస్తు మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మనం ఉపదేశించుదుము గాక. And it says, behold, I'm with you until the end of the world. మీరు కలిగి ఉన్న సువర్తమానాన్ని భూదిగంతముల వరకు, అలాగే యుగాంతం వరకు మీరు చేపట్టుకొని ఉండులాగున దేవుడు చెప్తున్నాడు, నేను మీకు తోడై ఉంటానని. Father God in heaven, we thank you for this day. ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, ఈ రోజు కొరకై మీకు వందనములు. Thank you for the revelation, exposition of your word. ఈ రోజున మీ యొక్క వాక్య ప్రత్యక్షతను, వాక్య ప్రసన్న వివరణను మాకు ఇచ్చినందుకు వందనములు. Lord, we plead that your Spirit will inscribe and write all these things upon every heart was heard. ప్రభువా ఈ రోజున ఆలకించిన సంగతులన్నీ, ఆలకించిన ప్రతి వ్యక్తి యొక్క హృదయం అనే పలక మీద చక్కగా వ్రాయబడులాగున సహాయము చేయండి. Give us more grace. మరి ఎక్కువ కృపను మాకు అనుగ్రహించండి. Give us standing, staying power. అలాగే ప్రభువా స్థిరముగా నిలిచుండుటకు తగిన శక్తి Grant us సామర్థ్యాలు మాకు more ఇవ్వండి. of your revelation. మీ ప్రత్యక్షతను మరి ఎక్కువగా మాకు అనుగ్రహించండి. Transform our lives. మా జీవితాలు రూపాంతరపరచండి. Make us the minister we ought to be. ప్రభువా ఎటువంటి సేవకులుగా మేము ఉండవలసి ఉన్నదో అటువంటి వారిగా ఉండడానికి తీసుకువెళ్ళండి. Through us will be won into the kingdom of God. దైవరాజ్యమునకు మమ్మను పిలిచిన వానికి తగిన రీతిలో మేము జీవించులాగున చేయండి. Will pastor them, care for them, love them, and make them to abide with the chief shepherd. ప్రజల కొరకై ప్రభువా ప్రేమను కలిగి ఉండి వారిని సంసిద్ధం చేస్తూ, పోషిస్తూ, భద్రపరిచే వారిగా ప్రధాన కాపరికి మందను అప్పగించగల సేవకులుగా ఉండులాగున మాకు సహాయము చేయండి. Grant us the knowledge, the revelation, the ability to so teach
that the people will remain, abide in the grace and goodness of God. ఎవరైతే దేవుని మంచితనములో కృపలో స్థిరపరచబడి ఉన్నారో అట్టి వారికి దేవుని యొక్క వాక్యమును అందించడానికి నేర్పించడానికి తగిన జ్ఞానమును వాక్య ప్రత్యక్షతను మాకు సామర్థ్యముగా అనుగ్రహించండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Jesus name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి.